హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆసిఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి అందరూ ఎగ్జామ్స్ టైం కదండి, అందరికీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఎగ్జామ్ సీజన్ అండి, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయినాయి అనమాట. ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి అన్నిటికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయండి స్టూడెంట్స్ అందరికీ. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎగ్జామ్స్ అనేవి యాక్చువల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలా ఏంటా అని ఆలోచిస్తున్నారండి. ఏమీ ఆలోచనలు ఏం పెట్టుకోవద్దండి, కూల్గా ఏం టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ అనేది ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు బట్టి పట్టొద్దండి. ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని ప్రిపేర్ అవ్వండి. యాక్చువల్గా మీరు ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోండి. ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, మీరు కాలేజ్ నుంచి రాగానే కొంచెం ఏమైనా స్నాక్స్ తినేసిన తర్వాత 6 to 9:30 అలా టైం ప్రిపేర్ అవ్వండి. లేదంటే 4:34 ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అయ్యామనుకోండి, మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఏదైనా సరే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. 4:30 అలారం పెట్టుకోండి. 4:30 to 6:30 లేదంటే 7:30 మీ కాలేజ్ టైంని బట్టి అలా ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏంటంటే మీరు కంగారుగా అసలు కంగారు ఏం పడొద్దండి. ఆ క్వశ్చన్స్ చదవండి, క్వశ్చన్స్ చదువుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలంటే, క్వశ్చన్స్ చదువుతూ ఉంటే ఆ ఆన్సర్ అనేది మీకు టక్మని గుర్తు ఉండాలన్నమాట. ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అనేది ముందు టిక్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు క్లియర్గా చదవండి. మీరు ఆ క్వశ్చన్ పేపర్ ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ వస్తాయో మీరు ముందు చదివేసిన తర్వాత ఆ క్వశ్చన్ ఆన్సర్స్ టిక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ వచ్చు అనేది. అలా మీరు ఫాస్ట్గా రాసేసి తర్వాత క్వశ్చన్స్ అనేవి థింక్ చేయండి. తర్వాత క్వశ్చన్స్ అనేవి మీరు థింక్ చేస్తూ అది చాయిస్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మీకు మామూలుగా ఎగ్జామ్స్లో డేట్స్ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇటువంటి ఉదాహరణకి చెప్తున్నాను, ఇటువంటివి ఉంటాయన్నమాట. అవి మీరు డేట్స్ గుర్తుంటే రాయండి, లేదంటే రాయమాకండి. మీకు ఎగ్జామ్స్ సేఫ్లు సైడ్ హీటింగ్స్ కరెక్ట్గా ఉండాలండి. సైడ్ హీటింగ్స్ ఎగ్జామ్లర్ మీ సైడ్ హీటింగ్ని చూస్తారనమాట. ఎలా మీరు పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు సైడ్ హీటింగ్ కరెక్ట్గా ఉందా, ఏమన్నా తప్పులు ఉన్నాయా, సైడ్ హీటింగ్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, అక్కడ మీకు క్వశ్చన్ పేపర్ అనేది అక్కడతో ఆగిపోతుంది. ఎగ్జామ్స్లో ఇది సైడ్ హీటింగ్స్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి మీకు మార్క్స్ కట్ చేస్తారు. తర్వాత మీకు రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్ థింగ్ వచ్చేసి రైటింగ్ అండి. రైటింగ్ కరెక్ట్గా ఎగ్జామ్స్ రాయండి. రైటింగ్ క్లియర్గా చూసుకోండి మీరు. ఫస్ట్ పాయింట్ రైటింగ్. నెక్స్ట్ సైడ్ హీటింగ్స్ అండి. సైడ్ హీటింగ్స్లో మీరు మ్యాటర్ ఏదైనా రాసుకోండి, తప్పులేదు. కానీ సైడ్ హీటింగ్స్ మట్టికి కరెక్ట్గా రాయండి. ఏం టెన్షన్ పడకండి, ఎగ్జామ్స్ ఫ్రీగా రాయండి. సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి, బట్టి పట్టొద్దు ప్లీజ్. ఎవరైనా సరే బట్టి రాయొద్దండి. బట్టి పడితే ఏమవుతుందంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు మర్చిపోతారు. సబ్జెక్ట్ అనేది మీకు గుర్తుండదన్నమాట. ఇప్పుడు హిస్టరీ అయినా, సివిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఎకనామిక్స్ అయినా, ఏదైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా మీరు బట్టి పట్టొద్దండి. అర్థం చేసుకోండి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు అర్థం చేసుకొని రాయండి సబ్జెక్ట్. అప్పుడే మీకు గ్రిప్ అనేది వస్తుంది. ఏం ఆలోచనలు పెట్టుకోవద్దండి. మేము ఫెయిల్ అయిపోతామేమో, మేము ఎగ్జామ్స్కి సరిగ్గా రాయలేదని అలా ఆలోచనలే పెట్టుకోవద్దండి. మీరు కంగారు ఏం పడొద్దండి. మనం ఎగ్జామ్స్ రాస్తున్నాము, మనం మార్క్స్ కోసం కాదండి ఎగ్జామ్స్ రాస్తుంది, సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి రాస్తున్నాము. మన కెరియర్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 10th క్లాస్ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచే 10th నుంచే మీ కెరియర్ స్టార్ట్ అవుతుందండి. 10th, ఇంటర్, డిగ్రీ మీరు ఎగ్జామ్స్ బాగా రాయండి. ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముఖ్యంగా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలండి. ఇప్పుడు మామూలుగా ఎగ్జామ్ మనకి 9కి స్టార్ట్ అవుతుందండి. 9కి స్టార్ట్ అయినప్పుడు మనం యాక్చువల్లీ ఎగ్జామ్ సెంటర్ కొంచెం డిస్టెన్స్ ఉన్నామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాలండి. 9కి స్టార్ట్ అవుతుందండి ఎగ్జాము. 8:30, 8 o'clockకి ఎగ్జామ్ హాల్లో ఉండాలండి. లేదంటే కంగారుగా వెళ్తారు. అక్కడ వెళ్ళేటప్పుడు మనకి
ఏదో ఒక తప్పు జరుగుతుంది, వాళ్ళేమో మనకి గేట్ వేసేస్తారు. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ సెంటర్కి తొందరగా వెళ్ళటానికి ట్రై చేయండి. హాఫ్ అన్ అవర్ బిఫోరే వెళ్ళటానికి ట్రై చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.